ఓం శ్రీ గణేశాయ నమః. ఉత్తరాయణం పుణ్యకాలం. ఉత్తరాయణం ఎందుకు పుణ్యకాలం అయిందో తెలుసుకుందాం. ప్రకృతి పాతాకులను వదిలేసి చిగుర్లను వేసి కొమ్మలను పెంచి మానవులకు మధుర ఫలాలను ఇచ్చే సమయం ఉత్తరాయణం. ఉత్తరాయణంలోనే ఎక్కువ జన్మాలు జరుగుతూ ఉంటాయి. లయకారుడు పరమేశ్వరుడు నిద్రలేచే సమయం ఉత్తరాయణ కాలం. అంతటి పవిత్రమైంది కాబట్టి భీష్ముడు అంపశయ్య మీదుండి కూడా ఉత్తరాయణం వచ్చాక భగవంతుడిలో లీనమయ్యాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మాఘమాసం వస్తుంది. మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు. శీతోష్ణాలు సమంగా ఉండి ఆహ్లాదకరంగా ఉండే మాసం మాఘమాసం. మాఘమాసంలో పెళ్లి జరిగితే కార్తీక మార్గశిర మాసాల్లో పిల్లలు పుడతారు కాబట్టి కార్తీక మార్గశిరాల్లో పుట్టిన పాపలు ఆరోగ్యంగా ఉంటారు. అందరూ వ్యవసాయ పనులు లేకుండా ఇంట్లోనే ఉంటారు కాబట్టి తల్లి బిడ్డల క్షేమ సమాచారాలు చూడడానికి వీలుగా ఉంటుంది. వైశాఖంలో వివాహం జరిగితే మాఘమాసంలో పిల్లలు పుడతారు. పుష్యమాసంలో పంట చేతికి వచ్చి డబ్బులుండే కాలం. పుష్యం తర్వాత వచ్చేది మాఘమాసం కాబట్టి మాఘమాసం మధురమాసం అంటారు. మాఘమాసం శుభకార్యాలకు, మార్గశిరం భక్తి కార్యక్రమాలకు శుభప్రదమైంది. నదులు నీరు, చెరువుల నీరు పరిశుభ్రంగా ఉంటుంది. ప్రకృతి వల్ల ఎటువంటి తొందరలు ఉండవు. వర్షాలు కానీ, ఎక్కువ వేడితో ఎండలు కానీ, ఎక్కువ చలి కానీ ఉండవు అన్నమాట. మన దేశం వ్యవసాయ దేశం. వ్యవసాయమే మనకు ముఖ్య వృత్తి కాబట్టి ఏ పండుగలైనా శుభకార్యాలైనా రైతు పరంగానే నిర్ణయిస్తాం. దేశాభివృద్ధికి కృషి కార్మికులే ముఖ్యమని మన పూర్వులు ఎప్పుడో గుర్తించారు కాబట్టి మనం మాఘమాసంలో శుభకార్యాలు అనేవి చేస్తూ ఉంటాం. ఆ మాఘమాసం కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే వస్తుంది. భారత యుద్ధం సమాప్తమైన తర్వాత భీష్ముడు శరీర పరిత్యాగానికి ఉత్తరాయణ శుభకాలానికే ప్రతీక్షిస్తూ అంపశయ్యపై ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు భీష్ముడిని అనుగ్రహింపదలిచి ధర్మరాజాదులతోటి భీష్ముని చెంతకు వస్తారు. వాసుదేవుని అనుగ్రహంతో భీష్ముడు ధర్మజుడికి అనేక ధర్మాలు బోధిస్తాడు. అప్పుడు ధర్మరాజు లోకంలో ఏకైక దైవం ఎవరు, ఎవరిని స్మరిస్తే పూజిస్తే శుభం కలుగుతుంది, ధర్మాలన్నిటిలో పరమమైన ధర్మం ఏది, దేన్ని జపించి మానవుడు సంసార బంధం నుండి విడుదల పొందుతాడు అని ప్రశ్నిస్తాడు. అందుకు భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని పేర్కొని విష్ణుదేవుని స్మరిస్తే పూజిస్తే మనుష్యుడు శుభం పొందుతాడు. పుండరీకాక్షుని స్తుతించడం కంటే పరమధర్మం లేదు. సృష్టి స్థితి లయాలకు కారణమైన ఆ జగన్నాథుని నామ సహస్రం విను అని చెప్పి విష్ణు సహస్రనామ స్తోత్రం వినిపిస్తాడు. ధర్మజాతులు అది విని ధన్యులవుతారు. ఈ స్తోత్రం వ్యాసభారతంలోని అనుశాసనిక పర్వంలో 149 అధ్యాయంలో ఉంది. ఇందులో 108 శ్లోకాలు ఉన్నాయి. అందలి నామ సంఖ్య 1000 కాబట్టి ఇది సహస్రనామ స్తోత్రంగా ప్రసిద్ధి పొందింది. విష్ణు సహస్రనామం నిత్యం పారాయణం చేయవచ్చు. ఈ భగవన్నామ స్మరణ చేయటం వలన మనకి నిరంతరం కూడా ఆ భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. పారాయణ చేసేవారికి భక్తి చిత్తశుద్ధి ఉండాలి. ఆర్తులు, విషణ్ణులు, భయగ్రస్తులు, ఘోర వ్యాధుల పాలైన వారు కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల నామకీర్తనలతోటి దుఃఖరహితులవుతారని ఫలశ్రుతి. అయితే నియమం కోసం ఉదయం సాయంత్రం వేళల్లో స్నానానంతరం విష్ణుయాలకి పోయినప్పుడు మకర సంక్రమాది కాలాల్లో నామపారాయణ విశేష ఫలప్రదంగా ఉంటుంది. తక్కిన వేళల్లో కూడా పారాయణం చేయడం ఫలప్రదమే, కానీ విశేషంగా మనం విష్ణుదేవుని ఆలయాల్లో చేస్తే కనుక అధిక ఫలాన్ని పొందొచ్చు.
విష్ణు సహస్రనామ పారాయణతో పాటు కనకధార స్తవం కూడా చదువుకుంటే ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందొచ్చు. జగద్గురువులు కనకధార స్తవం పఠించి ఒక పేద బ్రాహ్మణికి లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించి ఆ భక్తితో గనక కనకధార స్తవాన్ని పఠించడం వలన ఆమెకి బంగారు ఉసిరికాయలను కురిపించి ఆ గృహిణి యొక్క పేదరికాన్ని తొలగింపజేస్తాడు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణతో పాటుగా కనకధార స్తవం కూడా పఠించి మనం ధన్యులవుదాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమయ్యే శుభవేళ రాబోయే వేసవికి శుభసూచకం అన్నమాట. సృష్టి మొత్తం కూడా శిశిరంలో పోసిపోయి మళ్ళీ కొత్త చిగులు తొడగడానికి అనువైన కాలం వచ్చిందని పులకరించిపోయే సమయంలో వచ్చే పండుగ మకర సంక్రాంతి. పురాణాల్లో సంక్రాంతి గురించి అనేక కథలు ఉన్నాయి. వాటిలో ఒక కథ తెలుసుకుందాం. కల్పం ఆరంభంలో ప్రళయం వచ్చి భూమి సముద్రంలో మునిగిపోయిన సమయంలో శ్రీహరి ఆది వరాహ రూపం ఎత్తి భూమిని ఈ రోజునే ఉద్ధరించాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని పాతాళానికి తీసుకెళ్తూ సముద్రంలో దూకుతున్న అతన్ని శ్రీమన్నారాయణుడు వరాహ రూపం ఎత్తి సంహరించాడు, భూమిని ఉద్ధరించాడు. అందుకనే వరాహస్వామిని ప్రార్థిస్తే కష్టాలుండవు, అన్నీ సంతోషాలు చేకూరుతాయి. వరాహస్వామి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా గుమ్మడి పండు దానం చేస్తారు. సంక్రాంతి రోజున కూష్మాండ దానం అని గుమ్మడికాయని దానం చేస్తే ఈ దానం చేయడం వల్ల సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు సమర్పించినట్లు అవుతుందని ప్రజల యొక్క విశ్వాసం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో కూష్మాండ దానం చేసి తరిద్దాం. ఉత్తరాయణ కాలంలోనే మాఘమాసం వస్తుంది. మాఘమాసంలో వివాహం జరిగితే తరువాత ఎండాకాలం వస్తుంది. సూర్యశక్తి వల్ల ప్రాణుల్లో నూతన దంపతులకు అనురాగం అభివృద్ధి చెందుతుంది. మాఘమాసం నుండి ఆషాఢ మాసానికి 6 నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢంలో కొత్తల్లుడు అత్తారింటికి వెళ్ళకూడదు. అందువల్ల మాఘమాసంలో వివాహాలు చేస్తూ ఉంటారు, ఉపనయనాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతాయి. కాబట్టి ఉత్తరాయణం చాలా పుణ్యప్రదమైంది. మోహన్వాణి ఛానల్ వారు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.